సార్ నమస్తే సార్. నమస్తే. నేను నారాయణరావుపేట మండల అధ్యక్షుని మాట్లాడుతున్నా. పొన్నాల బాబు సార్. చెప్పండి. బీజేపీ మండల అధ్యక్షుని. చెప్పండి. ఈరోజు మన పెద్దమ్మ టెంపుల్ దగ్గర పూజల హరికృష్ణ గారితోటి కొబ్బరికాయ కొట్టించారు భూమి పూజ చేసి. ఆ! అవి నిధులు ఎక్కడి నుంచి వచ్చినాయి సార్? ఎన్ఆర్‌జీఎస్. ఎన్ఆర్ఈజేఎస్ నుంచి వచ్చినాయి. ఆ! మరి పూజల హరికృష్ణ తోటి కొట్టించారు మీరు? వాళ్ళందరుండే టీఆర్ఎస్ వాళ్ళందరుండే. ప్రోటోకాల్ ప్రకారం కొట్టించాం. అదే సార్, ప్రోటోకాల్ ప్రకారంగా అంటే ఆయనకి ఏదైనా హోదా ఉండాలి. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆయన. ఇన్ఛార్జ్ తోటి కూడా కొట్టిస్తారా సార్? మన ఈ కలెక్టర్ ఆఫీస్ నుంచి అప్రూవల్ తీసుకునే కొట్టించాం. కలెక్టర్ ఆఫీస్ నుంచి అప్రూవల్ తీసుకున్నారా సార్? ఇప్పుడు ఒకసారి ఒకసారి స్పెషల్ లెటర్ ఆఫీసర్‌ని కొట్టించినాం. ఎంపీడీసీలను కొట్టించినాం. సార్, అది ఏమన్నా మీ దగ్గర అప్రూవల్ ఏమన్నా ఉన్నదా సార్ లెటర్? అప్రూవల్ లెటర్ ఏం లేదు. కలెక్టర్ గారు చెప్పిర్రు. మన డీఈ గారికి చెప్పిర్రు. ఓలా చెప్పారు సార్? డీఈ గారికి. అంటే స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావు కూడా చెప్పారా సార్? అది ఇక వాళ్ళు చూసుకుంటారు. మనకి ఎవరెవరు వచ్చారో అందరికి ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇచ్చారు కదా. కలెక్టర్ ఆఫీస్ నుంచి ఇచ్చారు. మన సిద్దిపేట రూరల్ అర్బన్ అంతటా చేసారు. ఓన్లీ పూజల హరికృష్ణ కూడా చేయించమన్నారా సార్? స్పెషల్ ఆఫీసర్ ఆయనే లాస్ట్ లో కొట్టిండు. మామూలుగా ఊర్లో పెద్ద మనుషులు వాళ్ళు వీళ్ళందరూ వచ్చారు కాబట్టి వాళ్ళతో పాటు ఈయన కొట్టిండు. అట్లా కాదు సార్, మేము అడిగేది, నేను మండల అధ్యక్షుని, బీజేపీ మండల అధ్యక్షుడిని. ఆ, ఎన్ఆర్ఈజేఎస్ నిధులు, ఉమ్. మరి ఎన్ఆర్ఈజేఎస్ నిధులు అయితే మరి బీజేపీ వాళ్ళకు కూడా పిలిచి కొట్టిపోయాలి కదా సార్ మరి? ప్రోటోకాల్ ఎవరెవరు ఉందో వాళ్ళకే పిలిచినామండి. స్పెషల్ ఆఫీసర్, ఎంపీటీసీలు, ఎంపీటీసీలు అంతే. ఎంతమంది వచ్చారు సార్? మా వాళ్ళు ఇద్దరు ఉన్నారు సార్. మన ఈ వైస్ ఎంపీ గారు వచ్చారు కదా. వైస్ ఎంపీపీ గారు వచ్చారు. ఇంకా అంతే. ఇంకో అతనికి రాలేదు మన ఎంపీటీసీ. మన ఎంపీపీ గారేమో లేరంట, తమిళనాడులో ఉన్నా అన్నారు. ఓకే సార్, ఇది మన ఈయనైతే పూజల హరికృష్ణ గారు కలెక్టర్ నుంచి అప్రూవల్ తీసుకొని కొట్టించారు మీరు? అంటే ఆయన ఉన్నాడని కొట్టిండు అంతే. స్థానిక సార్ లీడర్ కాబట్టి. సార్, నా ఫోన్ రికార్డ్ అవుతుంది సార్. ఆ, నేను చెప్పేది వినండి. ఆ, నేను మంచి క్లారిటీగా అడుగుతున్నాను సార్ ఆ, మిమ్మల్ని. ఆ, ఎందుకంటే రేపు పొద్దుగాల నేను ఎవిడెన్స్ తోటే మాట్లాడాల్సి ఉంటుంది. ఆ, లేదనంటే ఏదో గాలికి పోయే మాటలు మాట్లాడితే మళ్ళీ రేపు పొద్దుగాల నేను పర్సనల్లో పడాల్సి ఉంటుంది. అందుకనే చెప్తున్నా సార్ మిమ్మల్ని. ఆ, మాకు పూజల హరికృష్ణ గారు కొబ్బరికాయ కొట్టిర్రు. అవును. ఆయనను మీరు కొట్టిపిచ్చిర్రా? కలెక్టర్ నుంచి అప్రూవల్ వచ్చిందా సార్ అని అడిగిన. కలెక్టర్ అంటే మామూలుగా ఎవరెవరికి ఏమనంటే స్పెషల్ ఆఫీసర్, ఎంపీటీసీలు, స్థానిక ఎవరైనా పెద్ద సార్ మనుషులు ఉంటే వాళ్ళు. నేను నా ఫోన్ రికార్డ్ అవుతుందని కూడా చెప్పిన సార్. మీరు ఫస్ట్ ఏమన్నారు? ఆ, ఏది కలెక్టర్ నుంచి అప్రూవల్ తీసుకొని పెట్టినా అని అన్నారు. అప్రూవల్ లెటర్ అని అడిగిన. అప్రూవల్ లెటర్ అని అడిగితే మళ్ళీ స్థానిక వాళ్ళని వెళ్ళని అని అంటున్నారు సార్. స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడు సార్ మాకు, హరీష్ రావు. అవును. టీఆర్ఎస్ కావచ్చు, అది ఏదైనా కావచ్చు. నేను ఒక బీజేపీ మండల అధ్యక్షునిగా ఆయన వస్తే నేను గౌరవంగా ఆహ్వానిస్తాం. కానీ కాకపోతే కాంగ్రెస్ పార్టీ ఒక ఇన్ఛార్జిగా ఉన్న ఆయనను తీసుకొచ్చి మీరు కొబ్బరికాయ కుట్టడం అనేది అది వేరే రకంగా పోతుంది సార్ జనాలకి. ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే అని నేను పూజల హరికృష్ణ గారిని చూడాలా, లేకుంటే హరీష్ రావు గారిని చూడాలా అనేది అర్థమవుతలేదు సార్. స్థానిక ఎమ్మెల్యే అంటే హరీష్ రావు గారు. అదే సార్, ఇప్పుడు నాకైతే పూజల హరికృష్ణ లాగానే అనిపిస్తుంది సార్ ఈరోజు భూమి పూజ చేస్తే. వాళ్ళు అక్కడ ఉన్న పెద్ద మనుషులు వాళ్ళు పిలుచుకున్నట్టు అది. అక్కడ ఉన్న పెద్ద మనుషులు ఎవరు విలువలేదు సార్. మేము నేను తెనుగోళ్ళను సార్, మేము ముదిరాజులమే. మా గుడి కానే కొట్టింది మా ముదిరాజు పెద్ద మనిషి ఉన్నాడు కదా, ఎవరో మీ సంఘం పెద్ద మనిషి ఆయన. కొనే గారు వెళ్ళామని అడిగినా సార్ నేను. ఉన్నాడు కదా, వెళ్ళాం అక్కడ. అడిగినా సార్ నేను అడిగినా, మేము ఆయన పిలవలేదు. కూడా ఉండి అందరుండి కొట్టమన్నారు. సరే వాళ్ళు సార్, సరే మీ సార్, సంఘం పెద్ద మనుషులు ఉండే సార్ కొట్టమన్నారు. సార్ థ్యాంక్ యూ సార్. మీరు ఫస్ట్ ఏమన్నారంటే కలెక్టర్ అప్రూవల్ గురించి అప్రూవల్ చేసుకొని తెచ్చిన అన్నారు. ప్రోటోకాల్ ఎట్లు నేను ప్రోటోకాల్ ఎట్లు నేను నేను రేపు పొద్దుగాల నేను ప్రెస్ మీట్ పెట్టుకొని అదే విషయం చెప్తా. కలెక్టర్ అప్రూవల్ తీసుకొని, వెంకటేష్ సార్ గారు చెప్పారు మాకు, కలెక్టర్ అప్రూవల్ తీసుకొని పూజల వెంకటేశ్వర గారు వచ్చి భూమి పూజ చేసిర్రు సీసీ రోడ్కు. భూమి పూజ, నేను పూజల కృష్ణ గురించి మాట్లాడలేదు, మామూలుగా మాట్లాడిన భూమి పూజ గురించి సార్ మాట్లాడిన. సార్ అప్రూవల్ అని మాట్లాడారు సార్. ఎందుకు సార్? నేను రికార్డ్ అవుతుందని చెప్పినా సార్. పూజల హరికృష్ణ గురించి కాదండి. ఎవరిని అడిగి కొట్టించారు అంటే కలెక్టర్ ఆఫీస్ నుంచి ఇట్లా అప్రూవల్ తీసుకుని కొట్టించినాం. మన ఎవరు స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరు ఉన్నారో వాళ్ళతో కొట్టించినాం. ఇప్పుడు ఆడ సంఘం పెద్ద మనుషులు వాళ్ళు ఉండి కొట్టంగా మేమైతే వద్దనలేము కదా. సరే సార్, ఇది హరీష్ రావు దగ్గర కూడా తీసుకోపోతా సార్. ఇది ఏంటంటే ఒక రాజకీయాన్ని ఎట్లా మలుస్తారు అంటే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలను పిలుచుకొని మీరు కొబ్బరికాయలు కొట్టించడం అనేది అది ఎంతవరకు కూడా అది రాజకీయంగా అది ఒక రకంగా పోతుంది జనాలకి. ఖచ్చితంగా రేపు ప్రెస్ మీట్ పెట్టి ఇది ఏడికి తీసుకోపోవాలని అడిగి తీసుకుపోతాం. ఎన్ఆర్ఈజీఎస్ నిధులకు సంబంధించి మరి బీజేపీ వాళ్ళని కూడా పిలవాలి. బీజేపీ ఇన్ఛార్జ్ ఉన్నాడు సార్, మా గంగడి మోహన్ రెడ్డి ఉన్నాడు, లేకపోతే అసెంబ్లీ కన్వీనర్ ఉన్నాడు, లేకుంటే ఇంకా మా రఘునందన్ రావు కూడా ఉన్నాడు. వాళ్ళందరినీ పిలవండి సార్ మరి.
సరే హలో. సార్, సరే సార్, థ్యాంక్ యూ సార్. మీరు మీరు విలువైన సమాచారం ఇచ్చారు మాకు. థ్యాంక్ యూ.